పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కాడు. ఏసీబీ అధికారులమంటూ వచ్చిన కొందరు మాయగాళ్లు బురిడీ కొట్టించి 2 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాడు నూతేటి జయకృష్ణను, అతనికి సహకరిస్తున్న మరో 3 అరెస్ట్ చేశారు. వారి నుండి 85,000 నగదు, 9 సెల్ ఫోన్లు, ఒక బైక్ను రికవరీ చేశారు. ఇంతకీ వీళ్లంతా పోలీసులకు ఎలా దొరికారనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. చదువురాని వాళ్ళు వచ్చిన వాళ్ళని తేడా లేకుండా చెలరేగిపోతున్నారు. మాయమాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా గత నెల 13వ తేదీన మొగల్తూరు సబ్ రిజిస్టర్ సభ్యుడు శ్రీనివాస్ను బురిడి కొట్టించారు. ఫోన్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై మాకు ఫిర్యాదులు అందాయి. మీ కార్యాలయంపై దాడి చేయకుండా ఉండాలంటే 3 లక్షలు నగదు ముట్టజెప్పాలని నిందితుడు ఫోన్ చేశాడు. దీంతో భయపడిన సబ్ రిజిస్టార్ ఫోన్ నుండి కొంత మొత్తం బదిలీ చేశాడు. ఆ తర్వాత మిత్రులకు ఫోన్ చేసి ఫోన్పే ద్వారా 2 లక్షల సొమ్మును ట్రాన్స్ఫర్ చేయించాడు. ఈ మొత్తం దోచుకున్న సైబర్ నేరగాడు అక్కడితో ఆగలేదు. అత్యాశకు పోయాడు. మరో 1,00,000 రూపాయలు కూడా వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది. విజయవాడ ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి చాకచక్యంగా ఆరా తీశాడు. తాము అటువంటి ఫోన్స్ చేయమంటూ సమాధానం రావడంతో బాధితుడు కంగు తిన్నాడు. తాను మోసపోయానని గ్రహించిన సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పలు సాంకేతిక పరికరాల సాయంతో దర్యాప్తు కొనసాగించారు. నిందితుడు ఉపయోగించిన అకౌంట్ ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకుని వెంటనే వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితుడు జయకృష్ణపై రాష్ట్రంలో 30కి పైగా కేసులున్నాయని నర్సాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇతనికి సహకరించిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, మనవడు వడ్డే రామాంజనేయులు, వనితా రామాంజనేయులు తరుణ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని వివరాలను సీఐ దుర్గాప్రసాద్ వివరించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 12th ఆఫ్ నవంబర్ మాకు కంప్లైంట్ వచ్చింది. మన మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆయనకి ఎవరు అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి ఇలాగా నీ మీద ఏసీబీ దాడి చేయిస్తున్నాం, మేము ఏసీబీ ఆఫీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం, ఏసీబీ ఆఫీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము, లేకపోతే మాకు ఒక 3 lakhs అమౌంట్ వేయమని. దాని మీద ఆయన ఒక 2 lakhs అమౌంట్ వేశారు. 2 lakhs అమౌంట్ వేసిన తర్వాత కూడా రిమైనింగ్ 1 lakh కోసం ఆ వ్యక్తి మళ్ళీ ఫర్దర్ ఫోన్ చేస్తే ఆయనకు అనుమానం వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే బేసిక్ ఉన్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ వేసుకున్నాం. ఎఫ్ఐఆర్ వేసుకున్న తర్వాత ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ ఫోన్పేకి ఈయన 2 lakhs అమౌంట్ ఫోన్పే ట్రాన్స్ఫర్ చేశారు. సో బేసిక్ ఆన్ దట్ ఫోన్పే నంబర్ మీద మేము ఫస్ట్ నర్సపూర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్. అన్ని బ్యాంక్స్కి పంపగా ఎస్బీఐ నర్సపూర్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏం వచ్చింది అంటే ఆ అమౌంట్ ఎస్బీఐ ఉరవకొండ బ్రాంచ్ అనంతపురంలో ఆ అమౌంట్ డిపాజిట్ అయ్యింది అని. మేము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉరవకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్కడ విచారించాం. సో అమౌంట్ అదే రోజున 1.8 lakhs అమౌంట్ సేమ్ డే విదిన్ అవర్స్ వాళ్ళు విత్డ్రా చేస్తారు. 20,000 ఆఫ్ అమౌంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో పిక్చర్స్ చూసాం. బ్యాంక్లో ఉన్న వీడియో కెమెరా. సో ఆ పర్సన్స్ కనిపించారు. ఆ అకౌంట్ ఎవరిదన్నది కూడా అకౌంట్ హోల్డర్ పేరు, అడ్రస్ మాకు వచ్చింది ఇక్కడ. బేసింగ్ ఆన్ దట్ ఆ ఊరు వెళ్ళాం. ఆ వ్యక్తి ఊరు వెళ్తే వాళ్ళు అక్కడ ప్రజెంట్లో లేరు. ఆల్మోస్ట్ అంతకు ముందు 2 రోజుల నుంచి లేరు. ఆ తర్వాత కూడా 4-5 days లేరు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టగా నిన్న మాకు బేసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ నిన్న లేట్ అవర్స్లో వాళ్ళని విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర పార్సల్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేసామండి. 4 ముద్దాయిలు. అరెస్టైన 4 నేరస్తుల్లో జయకృష్ణ కీలక సూత్రధారిని పోలీసులు నిర్ధారించారు. వారి నేర చరిత్రను సీఐ దుర్గాప్రసాద్ వివరించారు. వీరంతా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందని సీఐ తెలిపారు. నిందితుడు జయకృష్ణపై రాష్ట్రంలో 30కి పైగా కేసులున్నాయని నర్సాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. నేరస్తుడు జయకృష్ణ తరచూ ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తాడని సీఐ వెల్లడించారు. A1 నూతేటి జయకృష్ణ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఈ వ్యక్తి ఏంటంటే వీడికి అలవాటు
ఫోన్లు చేస్తాడు. ఒక ఏసీబీ ఆఫీసర్‌గా ఏసీబీ డీఎస్పీ అని చెప్పుకుంటాడు ఒక్కోసారి, ఏసీబీ ఇన్స్‌పెక్టర్ అని చెప్పుకుంటాడు ఒక్కోసారి. మాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని టార్గెట్ చేస్తాడు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీడు టార్గెట్ చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటిదాకా. వీడికి అరౌండ్ 30 రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయి ఏపీలో. అవి కాక తెలంగాణలో కూడా చేస్తున్న ఏపీ వరకు 30 కేసులు ఉన్నాయి రిజిస్టర్డ్ కేసెస్. అన్నీ ఇదే ఎంబో. ఏసీబీ ఆఫీసర్ని ఫోన్ చేస్తాడు. వీడు టార్గెట్ చేసిన డిపార్ట్మెంట్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, ట్రెజరీ, ఎలక్ట్రికల్ అండ్ జిహెచ్ఎంసీ. వీళ్ళతో చేయడం ఏదో ఫోన్పే నెంబర్లు వేయించుకోవడం, తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తాడు, సిమ్లు మారుస్తాడు. సో ఈ వ్యక్తి మాకు ఐడెంటిఫై అయ్యాడు రోకండి వెళ్ళినప్పుడు. ఆల్రెడీ వీడి మీద ఇన్ని అఫెన్సెస్ ఉన్నాయి. ఆ రకంగా దిస్ విల్ హెస్ బిన్ ఐడెంటిఫైడ్. వాటితో పాటు అకౌంట్ నెంబర్ ఏమో వడ్డే రామాంజనేయులు అన్న వ్యక్తి పేరు మీద ఉంది. వీడు ఏంటంటే వన్ ఆఫ్ ద స్కేప్ గోట్స్ కాదు, వీడికి తెలుసు అమౌంట్ ఇలా వస్తున్నారు, కొంత అమౌంట్ వాడికి ఇస్తాడు అన్నట్టు. వడ్డే రామాంజనేయులు, వాడు కూతురు వనిత రామాంజనేయులు అండ్ మనవడు అంటే కూతురు కొడుకు తరుణ్ గౌడ, తరుణ్ పి అంటే వాళ్ళ ఫాదర్ పేరు వస్తుంది తరుణ్ ప్రవీణ్ అని గౌడ. అదండి. దాని మీద వీళ్ళని నిన్న నైట్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టుగెదర్ 2,85,000 రూపీస్ ఒక అమౌంట్ సీజర్ చేసాము, ప్లస్ ఒక బైక్ సీజ్ చేసామండి నైట్. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని పోలీసులు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలుస్తున్నప్పటికీ సైబర్ చీటర్స్ వలపన్ని మరీ దోచుకుంటున్నారు. కొత్త మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.